You see that? You see that? You see that? Yes, 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 yes. Oh, yes, yes. క్రేజీ కదా, వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే అంత క్లోజ్గా ఎప్పుడు బర్డ్స్ని క్యాప్చర్ చేయలేదు. అండ్ కాకపోతే బ్యాక్ యాంగిల్ వచ్చింది. అంటే నేను ఏమనుకున్నానంటే జనరల్లీ పక్షులు చాలా చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. అవి నేనేమనుకున్నానంటే అది కెమెరా పెట్టిన వెంటనే కెమెరాని పడేస్తాయేమో అనుకున్నాను. అండ్ ఆల్సో అదొక ట్రాప్లా ఫీల్ అయ్యి దాని దగ్గరికి కూడా రావనుకున్నాను. బట్ నైస్ ఫుటేజ్. బట్ ఎనీవేస్, యా, దిస్ ఈజ్ మీ ఆన్ ద సేమ్ డే. ఏదో చేంజ్ అయినట్టుంది కదా. యా, హెయిర్ కట్. చాలా ప్యాకేజెస్ వచ్చాయి, అవన్నీ అన్బాక్స్ చేయాలి. ఫ్రమ్ అమెజాన్. సో ఇక్కడ మనకి రాజేష్ కుమార్ గారి యొక్క కథ అయితే మనం చదివాం. బట్ ఇప్పుడు రాజేష్ కుమార్ గారిని పోస్తే బాగుంది కాబట్టి పేస్ట్ స్లామ్ హియర్. వాట్ ఈస్ దిస్? సో ఎక్కడుంది కీబోర్డ్? ఎస్, యు సీ హెచ్పి. ఎస్, ఇప్పుడు కీబోర్డ్ మన చేతిలో ఉంది. ఈ రెండిటిల్ని పేస్ట్ చేయాలి. ఇది చేయలేదా? ఇక్కడ చూపిద్దాం. ఎస్, దీన్ని ఇప్పుడు ఎక్కడ అందించాలి? సో బేసికల్లీ ఇది ఇక్కడ అంటించాలి. You see that? ఫైనల్లీ ఇది ఇలాగా అంటించాలి. సో కీబోర్డ్ హైట్ ఇప్పుడు ఇంత లేచింది. సో మీకు ఇంకా బాగా డెమాన్స్ట్రేట్ చేయాలి అంటే కనుక చూసారా? ఇప్పుడు యూ గాట్ మై పాయింట్ రైట్. సో ఇప్పుడు కీబోర్డ్ ఇలా హైట్ వస్తుంది, టైప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇంకా టైప్ చేస్తే ఎలా ఉంటుందో కూడా టెస్ట్ చేయాలి. జిమ్నాస్టిక్స్ పట్టనే. అమ్మ నాయనో, ఇక్కడున్న వైర్ని ఇలా పంపించి ఇక్కడికి తీసుకొచ్చి దీనికి. ఇంప్రెసివ్. సో బేసిక్గా నేను రోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకుని ఈ డైలీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. అయితే మాట్లాడడానికి ఏముంటాయి అని అనుకుంటూనే ఉన్నాను. కానీ చాలా మాట్లాడడానికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలి. థ్యాంక్ గాడ్ దీని మీద రాసినట్టు దీని మీద ఏం రాయలేదు చదవడానికి. రోజు ఏదో ఒకటి చెప్పాలనుకున్నప్పుడు దాన్ని వీడియో ఫార్మాట్లో చేసి మీ ముందుకు తీసుకురావడమే వ్లాగింగ్. అయితే నా లైఫ్లో ఏముంటుంది? నేను సెలబ్రిటీనా? నేను ఇక్కడ సెలబ్రిటీని కాకపోవచ్చు, నా లైఫ్లో చాలా అద్భుతమైనది ఏం జరగకపోవచ్చు. కానీ ఇది డాక్యుమెంట్ చేసి పెట్టుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ క్రియేటింగ్ సమ్ మెమరీ ఆఫ్ మీ, నా ఫ్యూచర్ జనరేషన్స్ చూసుకోవడానికి, లేదు నేనే చూసుకోవడానికి. అండ్ ఎక్కడో పాలకొల్లో ఉండి ఏదో ఒక చిన్నింట్లో ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న నా లైఫ్లో ఉన్న ఏదో ఒక్క పాయింట్ని మీరు ఇన్కల్కేట్, ఒక మంచి హ్యాబిట్ని ఇన్కల్కేట్ చేసుకున్నా దట్ వుడ్ బి యూజ్ఫుల్. మీ టైం నాకు ఇచ్చినప్పుడు, నా వీడియోని మీరు చూసినప్పుడు డెఫినెట్లీ ఒక పాయింట్ అయినా మీకు నేను ఉపయోగపడేలా చేయాలి. దట్ బీయింగ్ సెడ్, చాలా మందికి యూట్యూబ్ చేయాలని ఉంటుంది, యూట్యూబ్లో ఏదో ఒక వీడియోలు పెట్టాలని ఉంటుంది. వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారో
బీట్ ఒపీనియన్స్, బీట్ వాళ్ళని వాళ్ళు కెమెరాలో రికార్డ్ చేసుకుని ఇలా స్క్రీన్ మీద చూడటం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా రోజు వాళ్ళ జీవితంలో జరిగింది వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిన దాన్ని డాక్యుమెంట్ చేసి అందరికీ చూపించాలనుకుంటారు. అంత అద్భుతంగా చూపించలేకపోవచ్చు, కానీ చూపించాలనేటువంటి కోరిక లోపల ఎక్కడో ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు చూడడానికి వ్యూవర్స్ యొక్క టైంని మనం అడుగుతున్నాం. సో బేసికల్లీ ఇది ఏంటంటే క్యాడెన్స్ కంపెనీది బూమ్ ఆర్మ్ అంటారు దీన్ని. బూమ్ కాదు, ఇట్స్ ఎ బూమ్ ఆర్మ్. దీన్ని నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేయడం. చాలాసేపు అయిన తర్వాత ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఈ పాడ్కాస్ట్ స్టైల్ ఆఫ్ మైక్ సెటప్ని సెట్ చేయడం కోసం దీనికి మనం రెగ్యులర్గా పాడుతూ మాట్లాడుతూ ఉండే మైక్ పెట్టుకునే సెటప్ ఇచ్చాడు దీనికి, విచ్ ఈజ్ ఆఫ్ నో యూజ్. సో అందుకని దీనికి ఏవేవో ట్రైపాడ్లోంచి స్క్రూలు తీసి బేసిక్గా 1/4 ఇంచ్ థ్రెడ్ అని ఉంటుంది స్క్రూల్లో, అదొక టైపు. సో ఆ స్క్రూని దీనికి జుగాడు చేసి దాన్ని ఫిట్ చేసి మొత్తానికి ఈ రేంజ్కి తీసుకొచ్చాను దీన్ని. చాలామంది యూట్యూబ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అందరికీ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంట్రా అంటే, ఇంక్లూడింగ్ మీ, ఫస్ట్ థింగ్ నో ఐడియాస్ లేవు అంటూ ఉంటారు. యూట్యూబ్ జర్నీ నేను 2020 కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాను. అప్పుడు ఇనీషియల్ డేస్లో నాకు కూడా లేదు. ఏదో ఒక రోజు ఏమనిపించిందంటే నడుచుకుంటూ వెళ్ళి వీడియో పెడదాం, దాన్నే వాక్ లాగ్ అందామని AGV వాక్ లాగ్స్ అని పెట్టా. వ్లాగ్స్ VLOGS కదా, ఇక్కడ V తీసి W పెడదాం, AGV వాక్ లాగ్స్ అని పెట్టా. సో అప్పుడు ఐడియాస్ లేవు, నడుచుకుంటూ వెళ్ళడం, ఏదేదో మాట్లాడుతూ ఉండడం, పెడుతూ ఉండడం, అసలు ఆ ఎడిటింగ్ రాదు, ఏమీ రాదు. సో ఇది ఇలా నడుస్తూ ఉండగా ఇంకొక ఐడియా వచ్చింది. బేసిక్గా కోవిడ్లో మాస్క్లు అందరూ వాడతారు కదా, సో మాస్క్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అసలు మాస్క్ ఎక్కడ, అసలు మాస్క్ ఎవరు తయారు చేశారు, ఎక్కడ స్టార్ట్ అయ్యింది, దాన్ని అసలు మాస్క్ అని ఇన్వెన్షన్ ఎవరు స్టార్ట్ చేశారని అక్కడ ఒక వీడియో చేశా. ఆ వీడియో ఈ వ్లాగ్స్ ఛానల్లో పెట్టలేను, ఎందుకంటే వ్లాగ్స్ కంటెంట్ అంతా కూడా డిఫరెంట్, అదంతా అక్కడ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్. సో రెండిటిని కలపలేను కాబట్టి ఏం చేయాలి నేను ఇక్కడ, దానికి ఒక సెపరేట్ ఛానల్ క్రియేట్ చేసి AGV ఎక్స్ప్లెయిన్స్ అని పెట్టా. మంచిగా వీడియో అంతా దానికి మంచి ఎడిటింగ్ వాడి బాగా చేశాను. బట్ తుస్సుమంది ఆ ఛానల్ కంటిన్యూ చేయలేకపోయాను. మంచి వీడియోస్ చేశాను అందులో కూడా, రకరకాలవి లైక్ మామిడి పళ్ళు యొక్క చరిత్ర, ఆ తర్వాత ఇంకా చాలా RK లక్ష్మణ్ ఫేమస్ కార్టూనిస్ట్ అండ్ రైటరు, పెయింటరు, ఆయన ఒక అద్భుతం అన్నమాట. సో ద కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఇప్పుడు మనం అంటూ ఉంటాం చూసా, సామాన్యుడు అని చెప్పి, అసలు ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసింది ఆయన. సో అదొకటి ఆయన గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా చేశాను. నోబడీ వాచ్డ్ ఆల్ దోస్ వీడియోస్. చాలా బాగా అనిపిస్తుంది, ఎంతో ఎఫర్ట్ పెట్టి అన్నిటికీ స్క్రిప్ట్ రాసుకుని చాలా పద్ధతిగా ఇప్పటికీ ఉంటాయి స్క్రిప్ట్ బుక్స్ నా దగ్గర, చేశాను. అవేమీ పని అవ్వలేదు. తర్వాత మళ్ళీ AITకి వెళ్ళాను, అంటే థాయిలాండ్కి వెళ్ళాను. మళ్ళీ ఏదో వ్లాగ్స్ చేయొచ్చని అనిపించింది. తర్వాత కెమెరా కొన్నాను, ఏదో స్లో మోషన్లు అవి తీస్తూ ఒక ర్యాండమ్గా ఒక వీడియో ఎడిట్ చేస్తే నాకే నచ్చింది. సో దెర్ ఈజ్ ఎ స్కోప్ ఇన్ దిస్ అని చెప్పి మళ్ళీ అది స్టార్ట్ చేశాను. ఆ వాక్ లాగ్స్లో మంచిగా ఈసారి సినిమాటోగ్రఫీతో మంచిగా ఉండేలాగా కంటెంట్ అంతా పెట్టి ట్రై చేశాను. సో అక్కడ కూడా పెద్దంత ఇది రాలేదు నాకు. ఎమెచ్యూర్గా చేయడం వల్ల నా వీడియోస్లో కథ ఉండేది కాదు. సో ఏదో ర్యాండమ్గా పిచ్చిగా చేస్తూ పోయేవాడిని. సో స్లోగా 4 సంవత్సరాలకి నాకు జ్ఞానోదయం అయ్యి రీసెంట్గానే ఒక కోర్స్ చేశాను. యాక్చువల్గా కోర్స్ చేశానని చెప్పడం కంటే కూడా ఒక వ్యక్తి యొక్క ఛానల్ చూశాను. నీ అమ్మ ఎన్ని ఐడియాస్, లిటరల్లీ క్లీన్ చేసుకోవడం కూడా ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్లా తయారు చేయొచ్చు అని చెప్పి అర్థమైంది. అది ఎవరు ఏంటనేది మనం రాబోయే వీడియోలో డిస్కస్ చేద్దాం. మళ్ళీ చెప్పేస్తే సేమ్ ఆయన్ని కాపీ కొట్టి చేసేస్తున్నావా అంటారు. కాదు, ఇన్స్పిరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాపీయింగ్. లిటరల్లీ కాపీ చేయడం వేరు, ఇన్స్పిరేషన్ పొందడం వేరు. తస్కరించుట రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవటం. సోది చెప్పి కవర్ చేయకు. సో మెల్లగా చెప్తాను. ఆర్ మీకు నా వీడియోస్ అనే కదా, ఎవరు పాపులర్ ఛానల్స్ చూసినా చాలామంది వీడియోస్ ఆయన్ని చూసే చేసుంటారు. సో హీజ్ ఫ్రమ్ NYC, న్యూయార్క్ సిటీ.
నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియకపోతే జస్ట్ చిన్న టాస్క్, సెర్చ్ చేయండి. సో ఆయనలాగా వీడియోస్ చేయాలనే కాన్సెప్ట్లో ఒకప్పుడు చూసేవాడిని, కానీ ఎక్కేవి ఆ వీడియోలు ఏంట్రా ఇది పిచ్చిరాగా అనిపించేది. సో తర్వాత ఆయన ఒక 1000 వీడియోలు చేశాడు, 1000-2000 వీడియోలు చేశాడు. అన్నీ చూస్తుంటే సో నాకు అసలు బేసిక్గా ప్రతి వీడియోకి 3 కావాలి. ఒకటి సెటప్, నువ్వు వీడియో ఆ స్టోరీని ఎలా సెటప్ చేస్తున్నావు. ఇనీషియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో ఒక కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడికి 18 సంవత్సరాల వయసు, తను కాలేజీకి వెళ్తూ ఒకరోజు బస్సు ఎక్కాడు. సో ఇదంతా కూడా సెటప్ ఆఫ్ ద స్టోరీ, ఒరిజినల్ స్టోరీకి ముందు జరిగే ఇంట్రడక్షన్ లాంటిది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఒక కాన్ఫ్లిక్ట్. సడన్గా ఒకరోజు బస్సులో కాలేజీకి వెళ్తుంటే బస్సుకి ఏమైంది, ఏదో జరిగింది. సో ఇది కాన్ఫ్లిక్ట్, ఏదో జరిగింది. ఆర్ బస్సుకి టైర్ ప్యాచ్ పడింది, సడన్గా బస్సు టాపిల్ అయింది, ఇది కాన్ఫ్లిక్ట్. సో ఇప్పుడు మన హీరో ఎలాగ ఈ బస్సు తిరగబడింది ఆర్ లేక ఈ బస్సు యాక్సిడెంట్ని ఎలాగ తను హ్యాండిల్ చేశాడు, రిజల్యూషన్. సో ఫైనల్గా ఏం జరిగింది, ఎలాగ ఇలా పడిపోతుంటే తను జిమ్నాస్టిక్స్ తెలిసి ఉన్నవాడు కాబట్టి ముందే బస్సు పూర్తిగా పడకుండా బయటికి పంట పొలాల్లోకి దూకి సంథింగ్ ఏదో చేసి మొత్తానికి తను ఫస్ట్ సర్వైవ్ అయ్యి తర్వాత బస్సులో ఉన్న వాళ్ళందరినీ ఏ విధంగా బయటకు లాక్కొచ్చాడు, ఎవరికి ఏం అవ్వకుండా, అంటే ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి లోపల నుంచి బయట నుంచి టెక్నిక్స్ చెప్పి ఇట్ట పట్టుకోండి సంథింగ్. ఇదంతా రిజల్యూషన్, సెటప్, కాన్ఫ్లిక్ట్ అండ్ రిజల్యూషన్. దట్ మేక్స్ ఎ గుడ్ స్టోరీ. ఐడియాస్ వందల ఐడియాస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు నన్ను అడిగితే అతని ఆ నేర్చుకున్న వీడియోస్ నుంచి ఆ సారం అంతా గ్రహించాను కాబట్టి ఒక వీడియో ఐడియా నువ్వు చెప్పు, లేకపోతే ఇన్స్టెంట్గా చేసి చూపించు అంటే ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు చాలా బుక్స్ ఉన్నాయి. సో ఈ బుక్స్ని పట్టుకుని మనం ఒక కథ చేసేయచ్చు. సో ఎలాగే ఏంటనేది అప్కమింగ్ వీడియోలో చూద్దాం. One pair of pants later. అయిపోయిందా? దాని తర్వాత ఆ వ్లాగ్స్ కుక్కలు ఇప్పుడే అరవాలి. మీరు అయిపోతే మీరు ఆపేస్తే అవి ఆపరంట. సరే, సో 2020లో రకరకాల వీడియోలు పెట్టాను, ఏది వర్కౌట్ అవ్వలేదు, నాకు ఏది తెలీదు. ఫిగర్ అవుట్ చేస్తూ ఎన్నో వీడియో క్లాసులు చూస్తూ FAQ ఎపిసోడ్లు, యూట్యూబ్ సబ్జెక్ట్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ అలా వీడియోస్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికీ ఆల్మోస్ట్ హార్డ్లీ ఒక 500 సబ్స్క్రైబర్స్ కూడా తెచ్చుకోలేకపోయాను. కారణం ఏంట్రా అంటే నో కన్సిస్టెన్సీ. సో ఐడియాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. పడుకున్నప్పుడు యూట్యూబ్ గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి, రకరకాలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, స్టార్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జిక్యూషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయరా అంటే వందల ఐడియాలు ఉన్నాయి. నాకు ఒక బుక్లో రాసుకుంటే ఒక రోజులోనే ఒక 20-30 ఐడియాలు వస్తాయి. అవన్నీ రాస్తాను కానీ ఏది ఎగ్జిక్యూట్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి అని నన్ను సడన్గా మీరు అడిగారు అనుకోండి, ఈ సొల్లంతా వద్దు, నేను చేసి చూపిస్తాను. సో ఒక బుక్ షెల్ఫ్ని చూపిస్తూ ఒక 1 minute స్టోరీ ఎలా చెప్పచ్చు అనేది సింపుల్గా చేసి ఈ వీడియోలో చూపిస్తాను. ఇందాక చెప్పినట్టు సెటప్, కాన్ఫ్లిక్ట్, రిజల్యూషన్. ఆ 1 minute వీడియో ఎలా చేయాలో చూపిస్తాను. ఐ థింక్ ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఇన్స్పిరేషన్ అంటే ఏంటో తెలుస్తుంది. నాకు చెమటలు పట్టేస్తున్నాయి. లెట్ us go into the వీడియో. వెల్కమ్ టు మై బుక్ షెల్ఫ్. నేను ఎక్కడో చదివాను, ఒక పర్సన్ ఎలాంటి వాడో తెలుసుకోవడానికి వాడు బుక్ షెల్ఫ్ చూస్తే చాలుట. ఈ బుక్ షెల్ఫ్లో ప్రతి పుస్తకం నా మీద ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందే. కొన్ని నేను ఎలా ఆలోచిస్తానో ఆ ఆలోచన విధానాన్ని మార్చాయి, కొన్ని నేను ఎలా ఊహిస్తానో ఆ ఊహని పెంచాయి, కొన్ని నేను ఎలా ఆలోచించకూడదో అవి నేర్పించాయి, ఇంకొన్ని సరదాగా అందంగా ఉంటుందని పెట్టుకున్నవే. లెట్స్ బీ హానెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూపర్ బ్రెయిన్ పుస్తకం, ఇది నాకు తెలిసే 8th క్లాస్లో అనుకుంటా మా నాన్నని హింసించి మరీ 300 రూపాయలు పెట్టుకున్నది.
అప్పటి వరకు అసలు ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయా, అసలు ఇన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయా అని తెలుసుకున్నదే ఈ బుక్ వల్ల. మరి ఈ బుక్ అసలు పబ్లిక్ స్పీకింగ్, అసలు స్టేజ్ మీద ముందు మైక్ పట్టుకుని మాట్లాడడం ఎలాగో, అసలు విన్నింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో, అసలు ఒక సక్సెస్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నేర్పించిన బుక్ యూ కెన్ విన్. ఒకటేమో హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది, ఇంకోటేమో కలాం గారిది వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇంకోటేమో యూ కెన్ విన్. ఇలాగా రకరకాల పుస్తకాలు రకరకాలైనటువంటి విషయాలను నేర్పించే నాకు. ఇంకా పురోహితుడి ఇంట్లో కనీసం గంటల పంచాంగాలు 2 లేకపోతే ఎలాగా. అండ్ ఇంకా కొన్ని బుక్స్ అయితే ఫన్ జస్ట్ ఫన్ కోసం ఉన్నవి. ఏ లెసన్స్ ఉండవు, ఏ లైఫ్ చేంజింగ్ విజ్డమ్ ఉండదు, జస్ట్ ప్యూర్ ఎస్కేప్ కోసం కొనుక్కున్నవి. చూడండి, బుక్స్ ఆర్ంట్ జస్ట్ వర్డ్స్ ఆన్ ఎ పేజ్. దే ఆర్ మెంటర్స్, దే ఆర్ థెరపిస్ట్స్, దే ఆర్ అడ్వెంచర్ పోర్టల్స్, దే షేప్ హౌ వీ సీ ద వరల్డ్. ఇకపైన మీకు లోన్లీగా, ఇఫ్ యూ ఎవర్ ఫీల్ లాస్ట్, అన్ఇన్స్పైర్డ్గా అనిపించినప్పుడు, మేబీ ద ఆన్సర్ ఈజ్ ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ యూ రైట్ దేర్ ఇన్ యువర్ షెల్ఫ్. గ్రాబ్ ఏ బుక్, స్టార్ట్ చేయండి చదవడం. బికాజ్ ద రైట్ బుక్ at the right time can change everything. This is my short film for you.